హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ఈ రోజు మన టాపిక్ హైదరాబాద్ ప్రాపర్టీ ఫ్యూచర్ నెక్స్ట్ 5 to 10 years లో ఏమవుతుంది. హైదరాబాద్ లో ల్యాండ్ రేట్స్ పెరుగుతాయా లేక ఆల్రెడీ పెరిగిపోయాయా, కొనాలా లేదా వెయిట్ చేయాలా? ఇవి ఇప్పుడు వేల మంది మదిలో తిరిగే ప్రశ్నలు. దీనికి క్లారిటీ ఈ వీడియో ద్వారా వచ్చింది. ఈ రోజు మనం ఎమోషన్స్ తో కాదు, లాజిక్ ప్లస్ డేటా ప్లస్ ఫ్యూచర్ గ్రోత్ ప్లస్ రాబోతున్న ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా ఇందులో నేను తెలుసుకుని మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఈ వీడియో తర్వాత హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయాలా లేదా వద్దా అన్న క్లారిటీ మీకు 100% వస్తుంది. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. భారతదేశంలో చాలా సిటీస్ డెవలప్మెంట్ అవుతున్నాయి, కానీ హైదరాబాద్ గ్రోత్ వేరే, అది యూనిక్, అది నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ తక్కువ, క్లైమేట్ చాలా బెటర్ గా ఉంటుంది. ఎండాకాలమైన వానాకాలమైన చలికాలమైన ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా ఇన్ఫర్మేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఐటీ ప్లస్ ఫార్మా ప్లస్ డిఫెన్స్ హబ్ ప్లస్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ అన్నిటికీ హైదరాబాద్ బాగుంటుంది. అండ్ అట్రాక్టబుల్ బతుకు అంటే మన దగ్గర 10,000 ఉన్నా బతకొచ్చు, ఇక్కడ 1,00,000 ఉన్నా కూడా బతకొచ్చు. ఇంకా కంపేర్ చేసుకుంటే బెంగళూరు బొంబాయితో చూసుకుంటే ఇది చాలా సేఫ్ అంటే ఇటు ట్రాఫిక్ విషయంలో కానీ ఖర్చు విషయంలో కానీ అన్ని రకాలుగా. ఇప్పుడు బెంగళూరు ఉందంటే ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాలంటే 2 గంటలు పడుతుంది ట్రాఫిక్. ఇంకా బొంబాయి విషయం తీసుకుంటే ఒక అద్దెలు దొరకాలంటే మినిమం 20-25 వేలు ఉంటుంది సింగిల్ బెడ్రూమ్ కూడా. ఇక్కడ మనం చాలాగా 10,000 20,000 వచ్చినా కూడా కొంచెం బతకగలుగుతున్నారు. సో ఇది సిటీ కాదు, ఇది ఫ్యూచర్ ఎకనామీ హబ్ అని నేను చెప్తాను. ఇంకా నెక్స్ట్ లాస్ట్ 10 years డేటా చూసుకుంటే 2014 నుంచి 2025 వరకు తీసుకుందాం. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, మియాపూర్, ఎల్బీ నగర్, శంషాబాద్, షాద్ నగర్, కొల్లూరు ఈ ఏరియాస్ లో ల్యాండ్ ప్రైజెస్ 3 రెట్ల నుండి 15 రెట్ల వరకు పెరిగాయి. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ సైకిల్స్ లో కాదు, కంటిన్యూస్ గానే ఉంటుంది. ఇది యాక్సిడెంటల్ గ్రోత్ కాదు, గవర్నమెంట్ ప్లానింగ్ గ్రోత్. అంటే ఏదో రాత్రి పెరిగినాయి కాదు, ముందు నుంచి ఫ్యూచర్ ఉంది కాబట్టి అందరూ ఆలోచించి గవర్నమెంట్ వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఆ గ్రోత్ ఆటోమేటిక్ గా పెరిగింది ఈ 10 years లో. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్ లో ఇక్కడ భూమి వస్తుందా, వస్తే ఎక్కడ వస్తుంది? ఫార్మా సిటీ బెల్ట్, ఎయిర్పోర్ట్ అండ్ శంషాబాద్ ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలు, కొల్లూరు, సంగారెడ్డి, ఖండీ బెల్ట్, వరంగల్ హైవే, ఏఐఐఎంఎస్ ప్లస్ ఐటీ ఎస్ఈజీ జోన్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ. అండ్ శ్రీశైలం హైవే, అమెజాన్, మైహోమ్ ప్రాజెక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. అలాగే ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ టు RRR కంటిన్యూస్ జోన్, అంటే ఓఆర్ఆర్ కి RRR కి మధ్యలో ఉన్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాదు, డెవలప్ అవుతాయి అంతే. ఇంకా RRR రీజనల్ రింగ్ రోడ్ అది చెప్పి చాలా మంది కొత్త వెంచర్స్ చేశారు, చాలా బిజినెస్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల ఎక్కడ ల్యాండ్ దొరకట్లేదు. ఇప్పుడు ల్యాండ్ కావాలంటే RRR కి ఓఆర్ఆర్ కి మధ్యలోనే వెళ్ళాలి. సో అందుకని అది ఖచ్చితంగా డెవలప్ అయింది. సో ఈ ఏరియాస్ లో మెగా ప్రాజెక్ట్ చాలా ఉన్నాయి, ల్యాండ్ ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ చాలా మంది ఇంకా వెయిట్ చేస్తున్నారు, ఎందుకు? ప్రైస్ డ్రాప్ అయితే కొనేస్తా అని. కానీ రియాలిటీ ఏంటంటే హైదరాబాద్ లో ప్రాపర్టీ పడదు, స్లో అవుతుంది, కానీ రిటర్న్ బ్యాక్ ఎక్కువ. ఎంత త్వరగా స్లో అయిపోయి మార్కెట్ డౌన్ ఉంది ఇప్పుడు వద్దు అంటారో అలా తిరిగి ఆటోమేటిక్ గా బ్యాక్ గ్రౌండ్ లో పెరుగుతారు అనేది కొన్ని వాళ్ళు కొంటారు ఉంటారు. సో ఎందుకు? రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఐటీ జాబ్స్ ఎప్పుడూ ఉంటానే ఉంటాయి, కొత్త వాళ్ళు జాబ్ కోసం వస్తానే ఉంటారు. ఇంకా ఫార్మా కంపెనీలు కావాల్సిన ఉన్నాయి, వాటిలో జాబుల కోసం వస్తానే ఉంటారు. ఇంకా ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేయాలంటే భారతదేశం మొత్తంలో హైదరాబాదే బెస్ట్ ప్లేస్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. అందులో మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఖచ్చితంగా హైదరాబాద్ లోనే ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. ఇంకా ల్యాండ్ అవైలబిలిటీ లిమిటెడ్, RRR లోపల వాల్యూ ఫ్యూచర్ చెప్పాలంటే గోల్డ్ అని చెప్పొచ్చు. ఇంకా ఇన్వెస్టర్స్ అండ్ బిల్డర్స్ హోల్డింగ్ కెపాసిటీ స్ట్రాంగ్. ఓకే, అంటే ఇన్వెస్టర్స్ కానీ బిల్డర్స్ కానీ మంచివి తెచ్చి దాన్ని స్ట్రాంగ్ గా నిలబెట్టాలని కోరుకుంటారు. ఇంకా స్మాల్ సిటీస్ లో ప్రైస్ ఫాల్ అవుతుంది, క్యాపిటల్ లెవెల్ సిటీస్ లో కాదు. సో ఎప్పుడైనా సరే చిన్న సిటీస్ కి హైదరాబాద్ కి కంపేర్ చేయకండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ చెక్ లిస్ట్ కి ఎస్ అంటే హైదరాబాద్ లో కొనడం రైట్ డిసిషన్. సో అదేంటంటే మీకు ఇన్కమ్ స్టేబుల్ గా ఉందా, ఖచ్చితంగా నెలకి నేను ఇంత సంపాదిస్తాననే గ్యారంటీ మీకు ఉందా, అండ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ మీకు ఉందా, నేను పిల్లల కోసమో మీకోసం ఏదైనా కొనుక్కోవాలనే ప్లానింగ్ మీకు ఉందా, రెంట్ మీద డిపెండ్ అవడం ఇష్టం లేదు, నాకు సొంత ఇల్లు కావాలని మీరు అనుకుంటున్నారా, ప్రాపర్టీని అసెట్ గా చూస్తూ ట్రీట్ చేస్తారా, లేకపోతే ఎలా అనుకుంటున్నారు మీరు, రీసేల్ ఆర్ రెంటల్ ఫ్యూచర్ వాల్యూ గురించి మైండ్ సెట్ మీకు ఉందా? సో ఇవన్నీ మీకు ఉంటే ఖచ్చితంగా ఎస్ అని కామెంట్ చేసి ఇమీడియట్ గా కొనండి, వెయిటింగ్ అయితే చెయ్యొద్దు. అదే అపార్ట్మెంట్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అపార్ట్మెంట్ తీసుకుంటే ఇమీడియట్ గా మనం వెళ్ళి ఉండొచ్చు, లివింగ్ చేయొచ్చు. అక్కడ రెంటల్ ఇన్కమ్ వస్తుంది, ఒకవేళ రెంట్ ఇచ్చుకుంటే అమ్యూనిటీస్ అన్ని ఉంటాయి.
కానీ 20-25 సంవత్సరాల తర్వాత మనం పెట్టిన పెట్టుబడి వస్తుంది, లేకపోతే అక్కడ పెరిగిన దాన్ని బట్టి వస్తుంది. అదే ఒకవేళ మీరు ఫ్లాట్ ఓపెన్ ల్యాండ్ తీసుకుంటే అది ఎన్ని రెట్లు పెరిగిద్దో, ఎంతవరకు హై అయ్యిద్దో ఎవరో చెప్పలేరు. ఫ్యూచర్ మనం కట్టుకుని ఉండాలనుకుంటే అక్కడ ఖచ్చితంగా ఇల్లు కట్టుకుని ఫ్రీగా ఉండొచ్చు, ఒక ఫ్రీడమ్ ఉండిద్ది. ఫ్యామిలీ ఎసెట్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అది ఉపయోగపడుతుంది. నో ఇన్వెస్ట్మెంట్ లీవింగ్, మనం ఏదో పెట్టేసి వచ్చాం మళ్ళీ మనకి రిటర్న్ బ్యాక్ వచ్చిద్దా లేదా అనే టెన్షన్ కూడా ఉండదు. మీరు షార్ట్ టైం కనుకుంటే అంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండి తర్వాత అమ్మేసుకుని ఏదైనా మళ్ళీ సొంతంగా ఇండిపెండెంట్ కట్టుకుందనే ప్లానింగ్ ఉంటే మీకు అపార్ట్మెంట్ చాలా బెస్ట్. లాంగ్ టర్మ్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఓపెన్ ల్యాండ్ అనేది తీసుకోండి. 2015లో శంషాబాద్ చుట్టుపక్కల కొంచెం ముందుకు వెళ్తే ఫ్లాట్స్ వచ్చేసి గజ్యం మనకి 1200 నుంచి 2000 వరకు కూడా దొరికింది. మీకు తెలుసా? ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత నేను చెప్పేది కొంచెం లోపలికి వెళ్తే. అలాగే అటు షాద్ నగర్ ఆ ఏరియాలన్నీ వెళ్ళినా కూడా అదే ప్రైస్ లో. బట్ ఇప్పుడు శంషాబాద్ చుట్టుపక్కల ఎక్కడ మీకు ల్యాండే దొరకట్లేదు. ఇంకా షాద్ నగర్ అటు సైడ్ వెళ్తే గజ్యం మీకు ఇప్పుడు 12,000 నుంచి 25,000 వరకు కూడా చెప్తున్నారు ఆ ఉన్న ఏరియాస్ ని బట్టి. సో మీరు మరి సపోజ్ ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 2015లో జస్ట్ 10 ఏళ్ల ముందు, ఇప్పుడు దాని వాల్యూ 60 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఉంది. అదే సేమ్ మనీ మీరు ఎఫ్డీలో పెట్టుంటే 17 లక్షల నుంచి 22 లక్షలు మాక్సిమం వస్తుంది. అంటే 10కి అక్కడ 10కి పెరిగితే ఇక్కడ దాదాపు 6 నుంచి 10 రెట్లు పెరిగింది ల్యాండ్ మీద. సో డిఫరెన్స్ ఏంటనేది మీరే డిసిషన్ తీసుకోండి. ఇంకా నెక్స్ట్ 5 years లో హైదరాబాద్ ల్యాండ్ ప్రైస్ మినిమం 2 రెట్లు అయితే ఖచ్చితంగా పెరిగింది. అదే కీ జోన్స్ లైక్ ఆల్రెడీ డెవలప్మెంట్ ఏరియాస్ ఉన్నాయి కదా, మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఈ శంషాబాద్ గచ్చిబౌలి ఇలాంటి చోట్ల అయితే 3 నుంచి 5 రెట్లు పెరిగింది. ఇంకా నెక్స్ట్ 10 years లో హైదరాబాద్ టాప్ 3 ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్. ఎయిర్పోర్ట్, ఫార్మాసిటీ, ట్రిబుల్ ఐటీ వాల్యూ, ఫ్యూచర్ పవర్ హౌసెస్ మన హైదరాబాద్. కానీ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాలి. ఇల్లీగల్ లేఅవుట్లో తీసుకోకూడదు, డిటిసిపి లేకుండా కాదు, ఎల్ఆర్ఎస్ సమస్యలతో కాదు, బ్రోకర్స్ బ్లిండ్ స్ట్రక్ట్ కాదు, డాక్యుమెంట్స్ క్లారిటీగా ఉండాలి, గ్రోత్ జోన్ ఉండాలి, లీగల్ చెక్ చేసుకోవడం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మీకు. సో ఇప్పుడు మీకు ఆన్సర్ వచ్చింది అనుకుంటా. హైదరాబాద్ లో ప్రైస్ అనేది పడదు. హైదరాబాద్ ఫ్యూచర్ అంతా హైదరాబాద్. ఇంకా చెప్పాలని ఏంటి, బెస్ట్ టైం బై చేయడానికి ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ తగ్గినాయి అంటున్నారు, అది తగ్గిందా లేదనే తర్వాత విషయం. పెరగకుండా అయితే ఉన్నాయి దాదాపు 2 సంవత్సరాల నుంచి. ఈ హైడ్రా అని అదని ఇదని రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంచెం డౌన్ అయిన మాట వాస్తవం, కానీ ఇన్వెస్ట్ చేయడానికి ఇదే కరెక్ట్ టైము. సో ఈ రోజు కొనడానికి ప్రయత్నించండి. మీకు కొనే ఉద్దేశం కనుక ఉంటే, స్టెబుల్ ఇన్కమ్ ఉంటేనే జాగ్రత్త పడండి. లోన్లు లక్షల లక్షలు తీసేసుకుని కట్టేద్దాంలే ఇలా వద్దు, టెన్షన్ పెట్టుకోవద్దు, చెయ్యండి. మీకు ₹1,00,000 జీతం ఉంటే ఒక 30,000 ఎంత పెట్టుకోండి అంతే. అంతేగాని 70,000 ఈఎంఐ పెట్టుకుని తర్వాత కొంచెం జాబ్ అటు ఇటు అయితే మాత్రం ఇబ్బంది పడద్దు. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో నన్ను నమ్మండి, ఐ బిలీవ్ ఇన్ హైదరాబాద్ ఫ్యూచర్. మీరు కూడా అదే మాట మీ మనసుకి చెప్పుకోండి. సో మీరు కూడా కామెంట్ చేయండి, మీరు హైదరాబాద్ ఫ్యూచర్ ఉంది, రేట్లు పెరుగుతాయి అని మీరు అనుకుంటే ఐ బిలీవ్ ఇన్ హైదరాబాద్ ఫ్యూచర్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోస్ కోసం సతీష్ విజన్ ఛానల్. బాయ్.